భద్రాచలంకు దగ్గరలో ఉత్తర దిక్కుగా 22 మైళ్ళ దూరంలో ఉన్న మరో సుందర ప్రాంతం సీతవాగు. ఈ ప్రాంతం ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందినది. సీతారాములు వనవాసం చేస్తున్న కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పర్ణశాలను నిర్మించుకుని కొంతకాలం ఇక్కడ గడిపారనడానికి ఈ ప్రాంతంలో చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి భక్తుల తాకిడి కూడా అధికంగానే ఉంటుంది. పచ్చటి అడవి చుట్టూ పరుచుకొని మధ్యలో కొండల మీద నుంచి జాలువారుతున్న నీటిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. పర్ణశాల దర్శనం చేసుకున్న భక్తులు ఈ సీతవాగును కూడా దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో సీతమ్మ వారు రాముల వారు ఆటలు ఆడుకున్నారని, అందుకే ఈ కొండల మీద గుంటలు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు. ఇంకా ఈ కొండలపై శ్రీరాముడు తన ఉత్తరీయంను, సీతమ్మ వారు నారచీరలను ఆరబెట్టారని ప్రతీతి. అందుకే ఈ గుర్తులు ఏర్పడ్డాయని చెబుతూ ఉంటారు. బ్లాక్లో ఉండే గీత చూడండి. ఈ బ్లాక్లో ఉండే గీత ఇదేనండి రాముల వారి ఉత్తరయం అండి. ఉత్తరయం అంటే 40 గజాల పొడుగుంటుందండి. 40 గజాల ఇది రాముల వారి నడుము కట్టుకుని ఉత్తరయం అండి. ఉత్తరయం అంటే రాజులు వేసుకుంటే జయరక్ష, మనం వేసుకుంటే కండువ. రాముడు కూడా రాజే కాబట్టి ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఈ గీత పట్టించి ఉన్నాను రాముల వారు కండువ అంటారండి. ఆ మధ్యలో వామన గుంటలు ఉంటాయండి. వామన గుంటలు అంటే మన గోళీలాట, చింతపిక్కలాట ఆడుకున్నట్టు రాముల వారు సీతమ్మ వారు కాలక్షేపానికి ఆడుకున్న వామన గుంటలు అండి. అవి 7 14 గుంటలు ఉంటాయండి. 7 14 గుంటలు ఉంటే ఒక ఆయన ఏం చేశాడు, సీతమ్మ వారిలో చచ్చి ఉందా లేదా అని పరీక్షించి ఆ బండ పగలు పెట్టాడు. పరీక్షించి ఆ బండ పగలు పెడితే ఆయన రక్తం కక్కి చనిపోయాడు కాబట్టి 10 గుంటల పై 4 గుంటలు మిగిలినాయండి. ఆ పక్కన అమ్మవారి నారచీర గుర్తులు ఉంటాయండి. 4 కలర్స్లు ఉంటాయండి. ఎరుపు, నలుపు, పసుపు, తెలుపు అండి. ఈ 4 రంగులు కూడానండి ఆ నీళ్ళ కాంచి ఆ గడ్డి వరకు ఉంటుందండి. అమ్మవారి నారచీర కూడా 40 గజాల పొడుగు ఉంటుంది. అది సీతమ్మ వారి నారచీర గుర్తులండి. సీతమ్మ వారు ప్రతిరోజు ఇక్కడి సెలయేటిలో స్నానం చేసేవారు. అందుకే ఈ వాగుకు సీతవాగు అని పేరు వచ్చింది. ఈ సీతమ్మ వారు గోదావరి ఎందుకు వస్తారండి, ముళ్ళు మున్సిపల్ తానం చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైన గోదావరిలో అమ్మవారు తాను చేస్తా కీలు కాలేదండి. ఎందుకనంటే నెలసరిలో 5 రోజులు ఆడవాళ్ళు కడగా ఉంటారు కదా, ఆ టైంలో ఇక్కడికి వచ్చారన్నమాట సీతమ్మ వారు. ఆ సీతమ్మ వారు ఇక్కడికి వచ్చినప్పుడు వాగు, వంక, నీరు ఏమీ లేదని దట్టమైన అరణ్యం ఉంది. అప్పుడు లక్ష్మణ్ పిలిచిద్ది, లక్ష్మణ నాకు తానానికి తాగుతాకు నీళ్ళు నాయన నీళ్ళు కావాలంటే ఇలా తూర్పున ఉన్న కొండ బాని వస్తాడండి. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకి. ఆ కొండ మీద ఉన్న నల్లరాయి బండ బద్దలై జలలేసి దిగి నీళ్ళు వస్తుంది. ఈ నీరు 360 రోజులు కూడా ఎంత కరువు రాని, ఎంత వరుపు రాని, ఎంత ఎండాకాలం కానీ 360 రోజులు కూడా ఇలా వెళ్తూనే ఉంటాయండి ఈ నీళ్ళు. ఈ సీతమ్మ వారు అడిగారు కాబట్టి నీళ్లు సీతవాగు అని పిలుస్తారండి. అమ్మవారి నారచీర ఆరేసిన గుర్తులు ఇప్పటికీ ఈ కొండలపై చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ గుర్తులు రకరకాల వర్ణాలతో దర్శనమిస్తాయి. సీతమ్మ వారు స్నానం చేసిన తర్వాత ఉపయోగించిన నలుగుపిండి, పసుపు, కుంకుమ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. సీతారాములు సజీవంగా తిరిగిన ప్రాంతం కాబట్టి భక్తులు ఈ సీతవాగును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ సీతమ్మ తల్లి విగ్రహం, శ్రీరాముడు కూర్చున్నట్లుగా చెప్పబడే కొండ భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ప్రదేశంలో రాముడు కూర్చుని ఉండటం చేత విచ్చేసిన భక్తులు తమ కోరికలను మనసులో అనుకుని
వాగులోని నీటిని రాముడి కాలిభాగంపై 3 సార్లు వేస్తారు. కోరికలు తీరిన వారు స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు. కోరికలు తీరటానికి ముడుపులు కట్టే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు తమ కోరికలను ముడుపుల రూపంలో చెట్టుకు కడతారు. కోరికలు తీరాక వచ్చి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని వెళ్ళడం ఇక్కడ ఆచారం. ఈ ప్రాంతం అత్యంత సుందరంగా ఉంటుంది. ఇక్కడ పారే నీరు, వాతావరణం చాలా ప్రశాంతంగానూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు విచ్చేయడం విశేషం. ఇక్కడికి రావడానికి బస్సు, ప్రైవేటు రవాణా మార్గాల ద్వారా యాత్రికులు వస్తూ ఉంటారు. సీతమ్మ వారు రాముల వారు ఇక్కడ 5 రోజులు తానం చేస్తారండి. 25 రోజులు గోదావరిలో తానం చేస్తారండి. సీతమ్మ వారు తానం చేసి ఆ ప్లేస్లో కూకుంటే అది రాముల వారి సింహాసనం ఉండే నామాలు ఉండదండి. ఎందుకంటే దండకార అరణ్యం కాబట్టి ఈ సీతమ్మ వారికి దగ్గరలో 5 రోజులు కాపలా అన్నమాట రాముల వారు. ఎందుకంటే రాక్షస దేశం కాబట్టి ఆడ కూకుంటే కింద కాలు పెడతారు, కాలు పెడితే కింద పాదాలు ఉంటాయి. ఆ పాదాల మీద వచ్చిన యాత్రికులు 3 దోశలు నీళ్ళు పోసి తల మీద చల్లుకుంటారండి. ఆ తల మీద చల్లుకుని ఈ కళ్ళ మీద చల్లిపోయి ఆ బస్తాల మీద పోయి 3 దోశలు నీళ్ళు పోసి తల మీద చల్లుకుని ఆ సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుని అలా పాకలోంచి వెళ్ళిపోతానండి. అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు పోయిన ప్లేస్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఎడమ చేత 3 రాళ్ళు వేస్తారు. రాముల వారికి సీతమ్మ వారికి వచ్చిన బాధలు మాకెవరికి రావద్దు, ముదృష్టం ముఖం దానని 3 రాళ్ళు వేసి వెళ్తారు. ఇది దట్టమైన అటవీ ప్రదేశం కావడం చేత దట్టమైన చెట్లతో ఎంతో అందంగా కనువిందు చేస్తుంది. ఇక్కడ మనకు కనిపించేదే శూర్పణఖ గుట్ట. ఇక్కడికి వచ్చిన యాత్రికులు తమ కుటుంబంలో కలహాలు రాకుండా ఉండాలని ఇక్కడ 3 రాళ్లను తీసుకుని ఎడమ చేతితో తమ తల చుట్టూ తిప్పుకుని ఎదురుగా ఉండే రాళ్ల గుట్టను శూర్పణఖలాగా భావించి విసురుతారు. విసిరిన రాళ్లు ఎదురుగా ఉన్న గుట్ట మీద పడతాయి. దీని ద్వారా ఎటువంటి కుటుంబ కలహాలు, ఆటంకాలు లేకుండా సంసారం సజావుగా సాగుతుందని నమ్మకం. ఈ శూర్పణఖ గుట్టను చూడడానికి వివిధ ప్రదేశాల నుంచి యాత్రికులు విచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలోనే లక్ష్మణుడు శూర్పణఖ మోహించి వచ్చినప్పుడు ముక్కు చెవులు కోసాడని అంటారు. ఇది సీతమ్మ నారచీర పక్కనే ఉండే ప్రదేశం. ఈ చుట్టుపక్కల కొండరాళ్లు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుట్టని తిలకించేందుకు శ్రీరామనవమి సందర్భంలో యాత్రికులు ఎక్కువగా వస్తూ ఉంటారు. పవిత్ర భద్రాద్రికి 3 మైళ్ళ దూరాన ఉంది జటాయు పర్వతం. ఈ పర్వతం దశరథ మహారాజు మిత్రుడైన జటాయువు అను పక్షిరాజుకు నివాస స్థలం.
ఇది ఎటపాక ముఖద్వారం. ముఖద్వారంపై రామలక్ష్మణులతో పాటు జటాయువు విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ ద్వారం ఎంతో సుందరంగా కళాత్మకంగా నిర్మించబడింది. ఈ ముఖద్వారం నుంచి జటాయువు మండపానికి చేరుకోవచ్చు. రావణుడు సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్తూ ఉండగా రావణుని జటాయువు ఎదిరించి పోరాడింది. రావణుని ఎదురుదాడికి జటాయువు రెక్క అక్కడికక్కడే తెగి నేలరాలింది. రెక్క పడిన ప్రదేశంలో ఆ గ్రామస్తులంతా కలిసి పందిరి నిర్మించారు. శ్రీరామునికి సీతాపహరణమును గురించి సమాచారం అందించి ఇక్కడే ప్రాణాలు విడిచింది. ఇక్కడ ఉన్న జటాయువు కాలిముద్రను దర్శించి పూజలు చేస్తారు. ఈ శిలపై కనిపించేదే జటాయువు కాలు. ఈ స్థలాన్ని జటపాక అని అంటారు. దీనినే ఎటపాక అని కూడా పిలుస్తారు. జటాయు పడిపోయిన చోట జటాయు మండపం నిర్మించారు. ఈ ప్రాంతం చుట్టూ రేకపల్లి అనే గ్రామం ఏర్పడింది. ప్రతి ఏడు రెక్కపల్లి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జటాయు కాలికి పూజలు నిర్వహిస్తారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ఒక తోడుగా భగవంతుడుమును చక్రధారి చంతనే ఉండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ